మజ్జిగ పులుసు టేస్ట్ అసలు అద్దరిపోతుంది. ఒకసారి తిని చూడండి, మీకే అర్థం అవుతుంది. ఒక గిన్నెలో ఆనపకాయ ముక్కలు, క్యారెట్, వంకాయ, అలానే టమాటో, 2 పచ్చిమిరపకాయలు మీడియం సైజ్ ముక్కల్లా తరుక్కోవాలి. కుక్కర్ లో పెట్టుకున్నప్పుడు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. విడిగా నీళ్ళలో కూడా ఉడకబెట్టుకోవచ్చు, త్వరగానే ఉడికిపోతుంది కూడా. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని బాగా చిలకాలి. దీనికి కమ్మటి పెరుగు అంత సూట్ అవ్వదు, కొంచెం పులిసిన పెరుగు చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకుని దానిలో ఈ చిలికిన పెరుగు పోసుకోవాలి. 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ లో ఒక ఎండుమిరపకాయ, 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల ధనియాలు వేసుకోండి. కొద్దిగా మిరియాలు అలాగే జీలకర్ర కూడా తీసుకుని మిక్సీ చేయండి. ఒకవేళ మీరు శనగపిండి డైరెక్ట్ గా మజ్జిగలో కలుపుకోవాలి అనుకుంటే ఓన్లీ శనగపప్పు స్కిప్ చేసి రిమైనింగ్ అన్ని మిక్సీ పట్టుకోండి. కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదు. దీనిలో అల్లం అలానే కొబ్బరి వేసి మళ్ళీ మిక్సీ చేస్తాం అన్నమాట. కొద్దిగా వాటర్ పోయాలి చిన్న గ్లాస్. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది పేస్ట్. పులుసుకు రెడీ చేసిన మజ్జిగ ఉంది కదా, దానిలో కొద్దిగా పసుపు, ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకొని దాన్ని పొయ్యి మీద పెట్టాలి. ఈ మజ్జిగ కొద్దిగా వేడైన తర్వాత మాత్రమే ఈ ఉడికించిన ముక్కలు దానిలో కలుపుకోవాలన్నమాట. లేదంటే ముక్కల వేడికి మజ్జిగ విరిగిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి ఉడికించండి. పులుసు పైకి పొంగుతూ ఉంటుందండి, అందుకే దగ్గరుండి కలుపుకోవాలి. కొద్దిగా నూనెలో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ ఖచ్చితంగా వేయండి. తాలింపు పెట్టేయండి. మన రెసిపీ రెడీ.